ఈ అక్షరాలతో కనుక మీ పేరు మొదలైతే మీరు చాలా అదృష్టవంతులు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. చాలామంది జ్యోతిష్యం మరియు సంఖ్యాశాస్త్రాన్ని నమ్ముతారు. అలాగే చాలామంది పేర్లను బట్టి వ్యక్తిత్వాల గురించి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి జాతకం గురించి చెప్తారు. అందుకే తల్లిదండ్రులు పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జ్యోతిష్యులను అడిగి పెడతారు. ఈ రోజులలో కూడా ఏ అక్షరంతో పేరు పెట్టాలి అడిగి పెడుతున్నారు. మొదటి అక్షరం ఏదైతే బాగుంటుంది అని అడుగుతాము. మన పేర్లతో తొలి అక్షరం బట్టి వారు ఎంత అదృష్టవంతులో తెలుసుకోవచ్చు. మన పేరులోని ప్రారంభంలోని అక్షరాలను బట్టి ఆర్థిక పరిస్థితి, కెరియర్ వంటి వాటిని అంచనా వేసి తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో మన పేర్లలో ఏ అక్షరంతో ప్రారంభమైతే వ్యక్తి జీవితంలో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు వస్తాయి, మరి ఏ అక్షరం ఉన్న వారికి లక్ష్మీ కుబేరుని ఆశీస్సులు లభిస్తాయనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎస్ సొసైటీలో చాలామంది పేర్లు ఎస్ లెటర్తో మొదలవుతుంది. మరి ఎస్తో ప్రారంభమయ్యే వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు తమ పనులన్నీ ఒక క్రమ పద్ధతిలో చేస్తారంట. వీరు జీవితంలో చాలా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు చాలా తెలివైన వారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరు పెద్ద పెద్ద కలలు కంటూ ఉంటారు. అంతేకాదు, ఆ కలలను సాకారం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కష్టపడ్డ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు స్వచ్ఛమైన హృదయం కలిగిన వారే ఉంటారు. వారు లోపల ఒకటి బయట ఒకటి ఉన్నట్టుగా ఉండరు. వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. సహజంగా కోపం రాదు. కోపం వస్తే మాత్రం వీరిని ఆపడం కష్టం. కోపం వచ్చినప్పుడు నిగ్రహాన్ని కోల్పోతారు. పి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు చాలా ఫన్నీగా ఉంటారు. వీరు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వీరు ఇక ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు గొప్ప జీవిత భాగస్వాములను పొందుతారు. వీరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు. వారసత్వం ద్వారా ఆస్తిని పొందుతారు. తమ సొంత టాలెంట్తో డబ్బు సంపాదిస్తారు. పీతో పేరు మొదలయ్యే అమ్మాయిలు సొంతంగా పైకి ఎదగాలని ప్రయత్నిస్తారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఈ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారంట. రిస్క్ తీసుకోవడానికి భయపడరు. కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించుతారు. మీ పేరు ఎం అక్షరంతో మొదలైతే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. చాలామందికి కష్టపడి పనిచేసిన ఫలితం ఉండదు. కానీ ఎం అక్షరంతో మొదలైన వారికి ఎంత కష్టపడితే అంత అదృష్టం, సంపద పెరుగుతుంది. మీరు కనుక కష్టపడి పనిచేస్తే త్వరలోనే సంపద పెరుగుతుంది. ఈ పేరు ఉన్నవారు ఎవ్వరికి భయపడి జీవించరు. వారికి నచ్చినట్టుగా జీవిస్తారు. వీరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే సాధ్యమైనంత వరకు సామాన్యంగా ఉంటారు తప్ప గొప్పలకు పోరు. వీరికి సాధారణంగా స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అలాగే శత్రువులు ఎక్కువగానే ఉంటారు. ఎక్కువగా ఎవరితో స్నేహం చేయకుండా ఉండడం వీరికి అలవాటు. ఓ గీత గీసుకొని ఆ గీత లోపలే వీరు ఉండిపోతారు. ఈ అక్షరంతో పేరు మొదలైన వారు చాలా కష్టపడే తత్వం కలవారు. వీరికి అదృష్టం కూడా ఎక్కువగానే ఉంటుందని, తెలివితేటలతో చిన్న వయసులోనే అనేక విజయాలు అందుకుంటారని శాస్త్ర నిపుణులు అంటున్నారు. వీరు చాలా సున్నితంగా, ప్రేమగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లంటే కుబేర స్వామికి ఎంతగానో ప్రియమైనవి. ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వారు చాలా కష్టపడి పనిచేస్తారు. ఎంతో నిజాయితీగా ఉంటారు. వీరు తమ టాలెంట్ మాత్రమే నమ్ముకుంటారు. వీరు జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించగలరు. వీరికి జీవితంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవే ఎదురుకావు. టీ లెటర్తో పేరు మొదలయ్యే వ్యక్తులకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయని శాస్త్రం చెప్తుంది. వీరికి తమ సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉంటుంది. టీ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు మెరిసే సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉంటారు. వీరు అందరి దృష్టిలో పడుతూ సక్సెస్ఫుల్ లీడర్గా ప్రత్యేకత చాటుకుంటారు. వీరు ఎల్లప్పుడూ చిరునవ్వుతో
ఇతరులకు సాయం చేయాలని భావిస్తారు. అది వారిని స్పెషల్ పర్సన్గా నిలబెడుతుంది. ఇంగ్లీష్ లెటర్లలో కే అక్షరంతో ప్రారంభమయ్యేవారు చాలా అదృష్టవంతులు. వీరు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు. వీరు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తారు. తమ కోసం కాకుండా స్నేహితుల కోసం కూడా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరు నలుగురితో ఈజీగా కలిసిపోతారు. ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ గడుపుతారు. తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధిస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. కేతో ప్రారంభమయ్యే అబ్బాయిలు సొంత గుర్తింపు కోసం కృషి చేస్తారంట. అమ్మాయిలైతే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారంట. వీరు ఏ రంగంలో ఉన్నా మంచి గుర్తింపు పొందుతారు. ఆర్ అక్షరంతో మొదలయ్యేవారు చాలా తక్కువ సమయంలోనే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. వీరిపై ఇతరులు మరి ఎక్కువ అధికారాన్ని ప్రదర్శించలేరని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితోనైనా చాలా సులభంగా కలిసిపోతారు. వీరిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. వీరు సహజంగానే చాలా తెలివిగలవారు. అందుకే బి ఆకారంలో పేరు మొదలయ్యేవారు ఉండాలి. మీరు ఎవరితోనైనా చాలా సులభంగా కలిసిపోతారు. వీరిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. వీరు సహజంగానే చాలా తెలివిగలవారు. అందుకే ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు తక్కువ సమయంలోనే ఎక్కువ ఎదుగుతూ ఉంటారు. వీరు స్వచ్ఛమైన ప్రేమను అందించడంతో పాటు స్వచ్ఛమైన ప్రేమను కూడా కోరుకుంటారు. ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. వీరికి కోపం కూడా ఎక్కువే. వీళ్ళు ఎంతో తెలివిగా వ్యవహరించి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమకు అనుగుణంగా మార్చుకుంటారంట. ఎన్ అక్షరంతో మొదలయ్యేవారు ఎవరిని అంత త్వరగా నమ్మరంట. వీరు ఏ విషయాన్ని ఇతరులతో చెప్పడానికి ఇష్టపడరు. వారిలోనే దాచుకుంటారు. ఇలా చేయడం ఒక్కొక్కసారి వారికే నష్టాన్ని కూడా కలిగిస్తుంది. వీరికి దేవుడి అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. ఎవరితోనూ గొడవలు పడరు. అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే అది ఎంత కష్టమైనా సాధించి తీరుతారు. వీరితో గొడవ పడడం అంటే కొరివితో తల గోక్కోవడం లాంటిది. ఎందుకంటే ఈ ఎన్ అక్షరం వాళ్ళు చాలా మొండిగా వ్యవహరిస్తారు. ఏ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు. టైం వచ్చినప్పుడు అంతకంతకు రివెంజ్ తీర్చుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.